మీరు చాట్‌జీపీటీ వాడుతున్నప్పుడు, గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు లేదా మీ ఐఫోన్ కెమెరా ఉపయోగిస్తున్నప్పుడు మీరు కేవలం సాఫ్ట్వేర్ ఉపయోగించడం లేదు. మీరు ఒక సీక్రెట్ ఆర్మ్స్ రేస్ను తాకుతున్నారు, కస్టమ్ సిలికాన్తో జరిపే పోరాటం. ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీస్ బిలియన్స్ ఖర్చు చేస్తున్నాయి, యాప్స్ కోసం కాదు, వాళ్ల స్వంత ఏఐ బ్రెయిన్స్ ని బిల్డ్ చేయడానికి. ఇదే స్టోరీ ఎన్విడియా, గూగుల్, యాపిల్ మరియు అమెజాన్ అన్నీ చిప్ మేకర్స్ అవుతున్న కారణం. ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ కాదు. ఈ హిడెన్ హార్డ్వేర్ వోర్ ఎందుకు మారుతుంది ఏఐ ఫ్యూచర్? ఇప్పటి వరకు మనకు ఫమిలియర్ అయిన ఇంటెల్, ఏఎండి సిపియూస్ అనేవి జనరల్ పర్పస్ ప్రొసెసర్స్. కానీ ఏఐ వర్క్లోడ్స్, ఎస్పెషల్లీ డీప్ లెర్నింగ్ ట్రైనింగ్ లో చాలా స్పెసిఫిక్ మ్యాథ్ ఆపరేషన్స్ ఉంటాయి. వాటికి సిపియూస్ స్లో అండ్ ఇన్ఎఫిషియంట్. అందుకే ఏఐకి డెడికేటెడ్ హార్డ్వేర్ లైక్ జీపీయూస్ కావాలి. వాటి ఆర్కిటెక్చర్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ దీస్ ప్యారలెల్ కంప్యూటేషన్స్. ఇది సింపుల్ జీఏ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం మన డైలీ లైఫ్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఏఐ మోడల్స్ థౌజండ్స్ ఆఫ్ టాస్క్స్ ప్యారలెల్ జీఏ ప్రాసెస్ చేయాలి. మన రెగ్యులర్ సిపియూకి ఇది మిషన్ ఇంపాసిబుల్. అందుకే జీపీయూస్ లాంటి స్పెషలైజ్డ్ హార్డ్వేర్ యూజ్ చేస్తున్నారు. ఒక సూపర్ చార్జ్డ్ గ్రాఫిక్స్ కార్డ్ లా ఇవి అనేక క్యాల్కులేషన్స్ సైముల్టేనియస్లీగా హ్యాండిల్ చేస్తాయి. ఇదంతా న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ లో థ్రూపుట్ పెంచడానికే. విదౌట్ దిస్ ప్యారలెల్ ప్రాసెసింగ్ పవర్ మనం చూస్తున్న ఈ ఏఐ రెవల్యూషన్ పాసిబుల్ కాదు. మీరు ఒక ఏఐ ఫీచర్ లాంచ్ చేయాలనుకున్నా క్లౌడ్ ఏపీఐ వేచి చూడాల్సి వస్తుంది. ఇది ఇన్నోవేషన్ స్పీడ్ను స్లో చేస్తుంది. మీకు కంట్రోల్ ఉంటే మీరు మీ స్వంత హార్డ్వేర్ మీద ఆప్టిమైజేషన్ చేసి కాస్ట్స్ కట్ చేయొచ్చు. కస్టమ్ చిప్ లేదా ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం వలన మీ స్పెసిఫిక్ మోడల్ ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ కు పర్ఫెక్ట్ అయిన పర్ఫార్మెన్స్ తెచ్చుకోవచ్చు. అందరూ ఏఐని సాఫ్ట్వేర్ అనుకుంటారు, కానీ రియల్ సీక్రెట్ ఈ $1 ట్రిలియన్ హార్డ్వేర్ వోర్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎన్విడియా జీపీయూస్ ఇంత పవర్ఫుల్ ఏఐ టూల్స్ ఎలా అయ్యాయని? వాస్తవం ఇదంతా యాక్సిడెంటల్ ఇన్నోవేషన్. వాళ్ళు ఒరిజినలీ గేమింగ్ మరియు గ్రాఫిక్స్ కోసం జీపీయూస్ డిజైన్ చేశారు. కానీ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా ఎక్కువ ప్యారలెల్ ప్రాసెసింగ్ పవర్ కోసం డిమాండ్ చేస్తాయి. అందుకే ఇయర్స్ అగో రీసెర్చర్స్ కనుక్కున్నారు ఈ జీపీయూస్ పర్ఫెక్ట్ అని ఏఐ ట్రైనింగ్ కోసం, వాటి మ్యాసివ్ కంప్యూట్ మరియు హై బ్యాండ్విడ్త్ మెమొరీ వలన. ఇక్కడ ఎన్విడియా సీక్రెట్ వెపన్ కూడా ఎకోసిస్టమ్. మీరు ఏఐ డెవలప్మెంట్ చేస్తే కూడా లైబ్రరీస్ లేకుండా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వన్స్ మీరు కూడాలో కోడ్ రాస్తే ఆ కోడ్ ఎన్విడియా జీపీయూస్ మీదే రన్ అవుతుంది. డెవలపర్స్ కి చాలా ఈజీ జీఏ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాలంటరీలీ జీఏ ఈ ఎకోసిస్టంలో లాక్ అవుతారు. ఇట్స్ అ బ్రిలియంట్ స్ట్రాటజీ టు బిల్డ్ అ ఫోర్ట్రెస్. ఇప్పుడు ఎన్విడియా సింపుల్ గా చిప్స్ అమ్మడం లేదు. ఎంటైర్ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ బిలియన్స్ ఆఫ్ కి సప్లై చేస్తోంది. క్లౌడ్ కి ఏఐ రీసెర్చ్ కి రెడీ టు యూజ్ సరికొత్తలు ఇస్తోంది. ఇది పూర్తిగా గేమ్ చేంజర్ అయింది. ఇప్పుడు వాళ్ళు కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డైరెక్ట్ గా మారారు. ఏఐ కేవలం సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు, కానీ రియల్ సీక్రెట్ ఏంటి? గూగుల్ టీపీయూ గ్యాంబుల్ లో చూడండి. గూగుల్ కి తెలుసు ఎన్విడియా జీపీయూస్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం లాంగ్ టర్మ్ గా సస్టైనబుల్ కాదు. ప్రతి ఏఐ ట్రైనింగ్ సైకిల్ కి వెల్లడైన డాలర్లు ఖర్చు అవుతున్నాయి. అందుకే వాళ్ళు వాళ్లదే ఆన్ ప్రాసెసర్ టీపీయూని డిజైన్ చేశారు. ఇది వాళ్ల క్లౌడ్ కాస్ట్స్ ని డ్రమాటికల్లీ తగ్గించింది, మరి కాంపిటీటర్స్ కంటే ముందడుగు ఉండేలా చేసింది. ఇదే గూగుల్ స్ట్రాటజీ. వాళ్ల ఓన్ ఏఐ మోడల్స్, ఎస్పెషలీ జెమినీ లాంటి మ్యాసివ్ ఫౌండేషన్ మోడల్స్ కోసం గ్రౌండ్ అప్ నుండి డిజైన్ చేసిన చిప్ ఇది. జనరల్ పర్పస్ జీపీయూలు కాదు, స్పెసిఫిక్ జీఏ మషీన్ లెర్నింగ్ వర్క్లోడ్స్, ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్డ్ ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ కోసం ఆప్టిమైజేషన్ చేస్తారు. ఇలా చేస్తే వాళ్లకు పర్ఫార్మెన్స్ మరియు ఎఫిషియన్సీ రెండూ కంట్రోల్లో ఉంటాయి.
గూగుల్ దాని క్లౌడ్ మరియు సెర్చ్ ఎంపైర్ యొక్క కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఓన్ చేసుకోవడానికి ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం ఒక హార్డ్వేర్ అప్గ్రేడ్ కాదు, ఒక స్ట్రాటజిక్ గ్యాంబుల్. వాళ్ళు తమ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇది ఫ్యూచర్ ఏఐ రేస్లో వాళ్లకు చాలా బలమైన అడ్వాంటేజ్ ఇస్తుంది. మన ఫోన్స్ నుండి ఇంటర్నెట్ వరకు ఎలా వర్క్ అవుతుందో దీనిపైనే ఆధారపడి ఉంటుంది. అందరూ ఏఐని సాఫ్ట్వేర్ అనుకుంటారు, కానీ యాపిల్ దాచిపెట్టిన న్యూరల్ ఇంజిన్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇక్కడే యాపిల్ మనకు చూపించే సైలెంట్ అడ్వాంటేజ్. వాళ్ళు ప్రతి ఐఫోన్ మరియు మ్యాక్లో ఒక కస్టమ్ ఏఐ చిప్ ఇంటెగ్రేట్ చేశారు. దీని వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ ఎంటైర్లీ ఆన్ డివైస్ జరుగుతుంది. మీ డేటా క్లౌడ్కి వెళ్లదు, లేటెన్సీ తగ్గుతుంది. ఇదే ఫ్యూచర్ యొక్క రియల్ బ్యాటిల్ గ్రౌండ్, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్. ఇక్కడే యాపిల్ న్యూరల్ ఇంజిన్ సీక్రెట్ ఉంది. మేము ఫేస్ ఐడిలో అన్లాక్ చేసినప్పుడు, లైవ్ ఫోటోస్ ఎడిట్ చేసినప్పుడు మా డేటా క్లౌడ్కి పోవడం లేదు. లోకల్ జీఈఈ చిప్ లోనే అన్ని న్యూరల్ నెట్వర్క్ ఇన్ఫరెన్స్ జరుగుతుంది. సో ప్రైవసీ ఇంటాక్ట్ జీఏ ఉంది మరియు రియల్ టైంలో సూపర్ ఫాస్ట్ జీఏ రెస్పాన్స్ వస్తుంది. ఇదే వాళ్ళ హిడెన్ అడ్వాంటేజ్. ఇక్కడే యాపిల్ న్యూరల్ ఇంజిన్ సీక్రెట్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇది ప్రత్యేకంగా ఏఐ ఇన్ఫరెన్స్ కోసం డిజైన్ చేయబడ్డ హార్డ్వేర్. ఫోన్లోనే సారా ఫోటోలు ప్రాసెస్ అవ్వడం, వాయిస్ రికాగ్నిషన్, ఇవన్నీ లైట్నింగ్ ఫాస్ట్గా మీ డేటా ఎప్పుడూ క్లౌడ్కి వెళ్లకుండా జరుగుతాయి. కాంపిటీటర్స్కి ఇంత సీమ్లెస్ మరియు ప్రైవేట్ యూజర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఏఐ కోసం క్లౌడ్ సర్వర్స్ వాడటం ఇప్పుడు సోనా మైనులా మారింది. ఇక్కడ అమెజాన్ సీక్రెట్ వెపన్ వస్తుంది. AWS కాస్ట్ మరియు పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడానికి అమెజాన్ తన స్వంత గ్రావిటాన్ మరియు ట్రైనియన్ చిప్స్ డెవలప్ చేస్తోంది. ఇంటెల్ లేదా ఎన్విడియా చిప్స్ కొనడం కంటే ఇవి వాళ్ల క్లౌడ్ సర్వర్స్కి కస్టమ్ బిల్ట్. ఫలితంగా మీకు మషీన్ లెర్నింగ్ ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ చేయడం చీపర్ మరియు ఫాస్టర్ అవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో ఇది ఒక గేమ్ చేంజింగ్ మూవ్. మైక్రోసాఫ్ట్ తన స్వంత ఏఐ చిప్స్ డిజైన్ చేస్తుంది అజ్యూర్ క్లౌడ్ కోసం. ఇందులో ప్రధాన లక్ష్యం ఏంటంటే కోపైలట్ వంటి సర్వీసెస్ కాస్ట్ ఆప్టిమైజ్ చేయడం. ప్రతి ఏఐ రిక్వెస్ట్, ఇన్ఫరెన్స్ రన్ అయ్యేటప్పుడు హార్డ్వేర్ లెవెల్ నుంచి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయితే క్లౌడ్ బిల్ చాలా తగ్గుతుంది. ఇది ఫ్యూచర్లో మనం చేసే ప్రతి ఏఐ ఇంటరాక్షన్ కాస్ట్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరి రియల్ స్ట్రాటజీ ఏంటంటే మీరు ఓన్ చేసుకోలేనంత ఎక్స్పెన్సివ్ ఏఐ హార్డ్వేర్ ని బిల్డ్ చేసి దాన్ని క్లౌడ్లో రెంట్కి ఇవ్వడం. సర్వర్స్, మ్యాసివ్ జీపీయూస్, హెచ్బిఎం మెమొరీ అని వాటివే. అప్పుడు స్టార్టప్స్ నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వరకు వాళ్ళు కంట్రోల్ చేసే ప్లాట్ఫామ్ మీదే రన్ అవుతాయి. ఫ్యూచర్ ఏఐ మార్కెట్లో ప్లాట్ఫామ్ కంట్రోలర్గా ఎస్టాబ్లిష్ వాళ్ల అల్టిమేట్ గోల్. ఏఐ మాత్రమే సాఫ్ట్వేర్ అనుకున్నారా? ఇది హార్డ్వేర్ వార్, $1 ట్రిలియన్ సీక్రెట్ బ్యాటిల్. ఇప్పుడు ఇక్కడే రియల్ గేమ్ జరుగుతుంది. ఏఐ మోడల్స్, ఎస్పెషల్లీ LLMs, ట్రైనింగ్ మరియు ఇన్ఫరెన్స్ కి చాలా మ్యాసివ్ కంప్యూట్ పవర్ కావాలి. అందుకే జీపీయూ పర్ఫార్మెన్స్, వరం, మెమొరీ బ్యాండ్విడ్త్ లాంటి హార్డ్వేర్ స్పెక్స్ ఫైనల్ ఏఐ రెవల్యూషన్ స్పీడ్ ని నిర్ణయిస్తాయి. బెస్ట్ ఏఐ సిలికాన్ ఉన్న కంపెనీకి కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది మరియు ఫ్యూచర్ ఏఐ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో ఈ చిప్ వార్లో విన్నర్ ఫ్యూచర్ ఏఐ ల్యాండ్స్కేప్ ని డామినేట్ చేస్తాడు. ఇది కేవలం మార్కెట్ షేర్ కోసం కాదు. ఇక్కడ స్టేక్స్ చాలా పెద్దవి. క్లౌడ్, డివైసెస్ మరియు సాఫ్ట్వేర్ ద్వారా వస్తున్న ఫ్యూచర్ రెవెన్యూ ట్రిలియన్స్లో ఉంది. మీ ఫోన్లో ఉండే ఏఐ నుండి గ్లోబల్ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందో అదే నిర్ణయిస్తుంది ఎవరు డామినేట్ చేస్తారు అని. ఇది పూర్తిగా ఒక ఎంపైర్ బిల్డింగ్ వార్. ఇక్కడే ట్రెడిషనల్ చిప్ కంపెనీస్కి డేంజర్. వాళ్ళు కేవలం సప్లయర్స్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఫ్యూచర్లో ఏఐ మోడల్స్కి అనుకూలంగా హార్డ్వేర్ డిజైన్ చేయకపోతే కంప్లీట్ ఎకోసిస్టమ్ నుంచి వెళ్లిపోవచ్చు. యాపిల్ M సిరీస్ చిప్స్ లాగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంటెగ్రేషన్ ముఖ్యమైతే ఇప్పటి జాయింట్స్ టుమారోకి ఇర్రెలవెంట్ అవుతారు. కంట్రోల్ పాయింట్ దూరమవుతుంది. ఇక చివరికి ఏఐ యొక్క ఎక్స్ప్లోసివ్ గ్రోత్ జెనరిక్ కంప్యూటర్ చిప్స్ ని ఆబ్సొలీట్ చేసింది. దాంతో టెక్ జాయింట్స్ వాళ్ల స్వంత చిప్స్ ని బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ వార్, కంట్రోల్, ప్రాఫిట్ మరియు ఫ్యూచర్ టెక్ స్టాక్ కోసం. రిజల్ట్ ఏంటంటే ఒక ఫ్రాగ్మెంటెడ్ కానీ హైపర్ కంపిటిటివ్ ల్యాండ్స్కేప్. ఇదే నెక్స్ట్ డెకేడ్ ఇన్నోవేషన్ ని డిఫైన్ చేస్తుంది. కామెంట్స్ లో చెప్పండి, ఈ చిప్ వార్ లో మీకు ఏ కంపెనీ స్ట్రాటజీ బెస్ట్ గా అనిపిస్తుంది?